పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. తాడిపత్రి చేరుకున్నారు మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి. తన ఇంటి వద్ద చేపట్టిన సర్వేను పరిశీలించారాయన. తన ఇల్లు స్థలానికి సంబంధించిన పత్రాలను అధికారులకు అందజేశారు. తన ఇంటి ఆవరణలో మున్సిపల్ స్థలం లేదని అధికారులకు వివరించారు పెద్దారెడ్డి. తాడిపత్రి చేరుకున్నారు మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి. తన ఇంటి వద్ద చేపట్టిన సర్వేను పరిశీలించారు కేతిరెడ్డి పెద్దారెడ్డి. తన ఇల్లు స్థలానికి సంబంధించి పత్రాలను అధికారులకు అందజేశారు. తన ఇంటి ఆవరణలో మున్సిపల్ స్థలం లేదని అధికారులకు వివరించారు పెద్దారెడ్డి. అయితే దీనికి నేపథ్యం కూడా ఒక్కసారి చూడాలి. పెద్దారెడ్డి తాడిపత్రికి రాకుండా చాలా రోజులుగా అడ్డుకున్న పరిస్థితి. అటు హైకోర్టు, సుప్రీంకోర్టులను ఆశ్రయించారు పెద్దారెడ్డి. ఫైనల్లీ తాడిపత్రి చేరుకున్నారు. ఇప్పుడు మున్సిపల్ స్థలం ఉంది అంటూ కూడా ఇంటి ఆవరణని, ఇంటి చుట్టుపక్కల సర్వే చేయడానికి అక్కడికి అధికారులు వచ్చారు. మా కరెస్పాండెంట్ శివారెడ్డి జాయిన్ అవుతున్నారు. పూర్తి డీటెయిల్స్ అడుగుదాం. శివారెడ్డి, ఏం జరుగుతోంది? మున్సిపల్ స్థలం లేదు ఖచ్చితంగా అని పెద్దారెడ్డి చెప్తున్నట్టుగా తెలుస్తోంది. మున్సిపల్ అధికారులు ఏమంటున్నారు? సర్వే కంప్లీట్ అయిందా? సుప్రీంకోర్టు క్లియర్కట్గా గైడ్లైన్స్ చేయడము, ఖచ్చితంగా బకెట్తో వెళ్లొచ్చని ఆదేశాలు జారీ చేయడంతో ఇప్పుడు కొత్తగా పెద్దారెడ్డి ఆస్తులను టార్గెట్ చేసినట్లుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలోనే పెద్దారెడ్డి ఇంటి ఆవరణలో మున్సిపల్ స్థలం కలిసిందని అధికారులు నోటీసులు జారీ చేయడం, ఆగమేఘాలపైన సర్వే చేపట్టడం జరిగింది. విషయం తెలుసుకున్న కేతిరెడ్డి పెద్దారెడ్డి అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ కు సమాచారం ఇచ్చి నేరుగా ఇన్నంపల్లి గ్రామం నుంచి కొద్దిసేపు ఇటువంటి తాడిపత్రి పట్టణానికి చేరుకున్నారు. ఆయన ఇంటి వద్ద జరుగుతున్న సర్వే, అదేవిధంగా అధికారులు చేస్తున్నటువంటి కొలతల కార్యక్రమాన్ని ఇష్టంగా పరిశీలించడం జరిగింది. అదేవిధంగా తన ఇంటికి సంబంధించి, అదేవిధంగా తన స్థలానికి సంబంధించి అన్ని డాక్యుమెంట్లను అధికారులకు అందజేయడం జరిగింది. తన ఇంటికి సంబంధించి పర్ఫెక్ట్ గా డాక్యుమెంటేషన్ అంతా ఉంది. ఇందులో మున్సిపల్ స్థలం ఆక్రమణ ఎక్కడా జరగలేదు. మీరు కావాలంటే క్షుణ్ణంగా పరిశీలించుకోవచ్చు. మీకు కావాల్సిన అన్ని డాక్యుమెంట్స్ కూడా ప్రొవైడ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఎట్లాంటి ఎంక్వైరీకి కానీ సర్వేకి కానీ పూర్తి స్థాయిలో సహకారం అందిస్తాను. అంతకుమించి రాజకీయంగా ఒత్తిళ్లకు లోనైతే మాత్రం ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తామని మాత్రం పెద్దారెడ్డి చాలా స్పష్టంగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఓకే శివారెడ్డి, థ్యాంక్ యూ.